సరే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు వెళ్తే నన్ను సంపుకు తిన్నట్టే. మీ నాయన పోయాడనుకుని అడుగు బయటికి. ఇక్కడేం చేస్తున్నావురా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఛా, కానీ నువ్వు ఓ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎవరి కోసం ఇక్కడ పిచ్చోళ్ళ పిచ్చి చూపులు చూస్తున్నావో అది రాదు, రానివ్వను. నేను ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు. నేను వేరే పని మీద వచ్చాను. రేయ్, ఎలా వస్తాయిరా నీకు ఇన్ని అబద్ధాలు? నాకు కూడా రావురా. అక్కడ అది ప్రాజెక్ట్ వర్క్ అని, నువ్విక్కడ వేరే పని మీద వచ్చానని నిజాలు మాట్లాడడం మానేశారా మీరు? చూడక్షయ్, నేను సిరిని కలవడానికి ఏం రాలేదు. అర్థం చేసుకో. మన మధ్య జరిగింది చాలు. ఇంకా గొడవలొద్దు. వదిలేద్దాం. ఏంటి గొడవలొద్దా? అసలు గొడవ మొదలైందే ఇప్పుడు. రేయ్, నువ్వు మళ్ళీ నా కంటికి కనిపించకపోయి ఉంటే పోనీలని వదిలేసేవాణ్ణేమో. కానీ నువ్వు నా ఊరొచ్చి నా ముందే సిరి నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అడ్డు చెప్పినందుకు నా శత్రువు చేత నన్నే కొట్టించారా? అలాంటి నిన్ను ఎలా వదులుతాననుకున్నావురా? నిన్ను వదలను, దాన్ని వదలను. ఇంతకింత పగ తీర్చుకుంటా. యాక్చువల్గా నిన్ను మొన్నే వేసేయాల్సిందిరా, కానీ సిచ్యువేషన్ మారి నీ డెత్కి చిన్న గ్యాప్ ఇచ్చాను. నీ చావు నాపిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మా అమ్మ నాకు వారసత్వ పగనిచ్చింది. ముందు వాళ్ళంతా చూశాక అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. ఫస్ట్ ఆ సూర్యగాడిని చంపుతాను, తర్వాత ఆ పెద్దిరెడ్డి గారిని చంపి మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఏంట్రా చంపుతానని చొక్కా పట్టుకున్నావు? 4 రోజులు కాలేదు, అప్పుడే ఆ పెద్దిరెడ్డి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రతిసారి యాక్షన్ అంటే బోర్ కొడుతుందిరా, అందుకే వదిలేస్తున్నాను. చూడక్షయ్, ఇప్పటికైనా మారు. నీకో కొత్త లైఫ్ వచ్చింది, అమ్మ వచ్చింది, ఒక ఫ్యామిలీ వచ్చింది. ఇకనైనా మనిషిగా మారక్షయ్. మారాను, అబ్బో చాలా మారాను. తెలియట్లేదా నీకు? సరే, నా మార్పును అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకు లేదు గాని, రేయ్, ఆ సిరి మాటలు చేతలు నాకు అస్సలు నచ్చట్లేదురా. అది దాని ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అందుకే దానికి చెక్ పెట్టాలనుకుంటున్నాను. చెక్ అంటే అందరి ముందు గొడవ చేయడం కాదు, నలుగురిలో దాన్ని లేకుండా చేయడం. అర్థం కాలేదా? దాన్ని చంపేస్తున్నాను. ఈరోజు రాత్రికే దానికి చెక్ పెట్టా. దాని చావు కన్ఫర్మ్. ఈ విషయం నీకే ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు దానికి బాగా కావలసినోడివి కదా. ముందే చెప్తే
ఇప్పటి నుండే ఏడవడం ప్రాక్టీస్ చేస్తావని. ఏదో వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు అనుకుంటావేమో. చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఈరోజు రాత్రికి సిరి డెత్ కన్ఫర్మ్. చెక్ అంటే అందరి ముందు గొడవ చేయడం కాదు, నలుగురిలో దాన్ని లేకుండా చేయడం. అర్థం కాలేదా? దాన్ని చంపేస్తున్నాను. ఈరోజు రాత్రికే దానికి చెక్ పెట్టా. దాని చావు కన్ఫర్మ్. ఏదో వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు అనుకుంటావేమో. చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఈరోజు రాత్రికే దానికి చెక్ పెట్టా. వాడంత ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేసుంటాడు. సిరిని ఎలాగైనా కాపాడుకోవాలి. నాన్న వాళ్ళని తీసుకెళ్తే అక్షయ్ గాడు రివర్స్ డ్రామా ప్లే చేసినా చేస్తాడు. అనవసరంగా కొండారెడ్డి వాళ్ల ముందు నాన్న తలదించుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే ఈ విషయాన్ని నేనొక్కడినే డీల్ చేయాలి. సంజయ్, ఇంకా నిద్రపోలేదా? లేదంకుల్, నిద్ర పట్టట్లేదు. ఏదో కంగారుగా ఉండవింది. ఏదైనా సమస్య? అబే అదేం లేదంకుల్.
ఏదైనా ఉంటే చెప్పు, తోచిన సాయం చేస్తాను. నాకేం సమస్యలుంటాయి అంకుల్, మీరు వెళ్ళి పడుకోండి. సరే, ఎక్కువసేపు మేల్కొని ఉండమాక, ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకే అంకుల్. సిరికి ఫోన్ చేసి చెప్పడం బెటర్. విషయం తెలిస్తే తను కేర్ఫుల్గా ఉంటుంది. సంజయ్ ఎందుకు చేస్తున్నాడు? హలో సంజయ్. హలో సిరి. ఇంత నైట్ టైంలో కాల్ చేసావేంటి? సంజయ్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు సిరి, నీకే. వాట్? నాకు ప్రాబ్లమా? అవును సిరి, ఆ అక్షయ్ గాడి నైట్కి నీ మీద అటాక్ చేయబోతున్నాడని కాపాడుకోమని నాతో ఛాలెంజ్ చేశాడు. ఖచ్చితంగా వాడేదో ప్లాన్ చేశాడు సిరి. వాడి ముఖం, నా ఇంట్లో వాడు నన్నేం చేస్తాడు సంజు? లేదు సిరి, వాడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, అందుకే టెన్షన్ పడుతున్నాను. సంజు, అతనేదో నిన్ను భయపెట్టడానికి అలా చెప్పుంటాడు. నన్నైతేనే చేస్తే మా నాన్న ఊరుకోడని వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడంత రిస్క్ తీసుకోడు, నువ్వు టెన్షన్ పడుకో, ఓకే? లేదు సిరి, నువ్వు నా మాటల్ని చాలా లైట్గా తీసుకుంటున్నావు. కానీ వాడు చాలా తెలివైన వాడు, తప్పు వాడి మీదకి రాకుండానే ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు సిరి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు టెన్షన్ పడ్డ మానేసి హాయిగా పడుకో. అది కాదు సిరి. అబ్బా, నాకేం కాదు సంజు. ఈ అనవసరమైన భయాలన్నీ పెట్టుకొని నువ్వు నిద్ర పాడు చేసుకోకు. గుడ్ నైట్. హలో హలో సిరి.
సిరి సంజు నువ్విక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. అక్షయ్ గాడు నిన్ను సంజయ్ నాకేం కాదని చెప్పాను కదా, ఆయన ఎందుకు వచ్చావు? లేదు సిరి, వాడు నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు, నేను చూశాను. నువ్వు ఈ విషయంలో అనవసరంగా కంగారు పడుతున్నావు. అలాంటిది జరగదు, జరగలేదు. నేను నిజమే చెప్తున్నాను సిరి, వాడిని గదిలోకి రావడం నేను చూశాను. అయ్యో వాడు నన్ను చేయలేడు సంజయ్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అది కాదు సిరి. సంజు ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. అయ్యో సిరి, నా మాట విని సిరి, నేను చెప్పేది విను. ఏదైనా ఉంటే మనం ఫోన్ లో మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడ ఉండడం అది సేఫ్ కాదు. అది కాదు సిరి, నేను చెప్పేది విను ఒకసారి. సంజు నా మాట వినొచ్చు కదా, నేను ఏం చెప్తున్నాను విను. డోర్ లాక్ ఎలా అయింది? ఎవరు లాక్ చేసి ఉంటారు? నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఇదంతా వాడి ప్లాన్. వాడిని ట్రాప్ చేయడానికి ఇలా చేశాడు. అయ్యో ఇప్పుడు ఇప్పుడు నిన్ను బయటకు ఎలా పంపించాలి? నాన్న గనుక నన్ను చూస్తే, ఓ మై గాడ్, లేదు ఎలాగైనా సరే నేను వాళ్ళు చూడకుండా బయటికి పంపించాలి. ఎలా? ఓకే ఓకే. దొంగ 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 దొంగ. ఏమైనాది? ఇంట్లోకి ఎవడో దొంగ వచ్చినాడు అంకుల్. ఈ ఇంట్లోకి దొంగ రావడం ఏంది? అయినా ఇంత రాత్రి వేళ నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడదామని బయటకు వచ్చానంటీ. అప్పుడే దొంగ ఇంట్లో దూరాడు, అందుకే అరిచాను. నా ఇంటికే దొంగతనానికి వస్తాడా? ఆడి సంగతి చెప్తాను. ఎటే పోయినాడు? పైకి వెళ్ళాడు అంకుల్. పదా. ఏందమ్మా ఇది? మన ఇంట్లోకి దొంగ రావడం ఏంది? ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? నా కూతురు గదిలోకి వస్తావా? రారా బయటికి. రారా.
నాన్న రా. అంకుల్ అది కదండి ఎవరో? నేను చెప్పేది వినండి నాన్న అంకుల్ కొండా ఆడు మన ఇంటి కాడికొచ్చి నీ కూతురు గదిలోకి దూరినాడంటే నీ కూతురు ఎంత అలసిచ్చినాదో అర్థం చేసుకోరా. నాన్నమ్మ నువ్వు అసలు మనిషి సరే తప్పు చేసింది కాక మా అమ్మ మీదనే అరుస్తుండవా